నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో మహాధర్నా. నగరంలో ఘనంగా నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవం. అందరి ఆమోదంతోనే రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా భూసేకరణ జరుపుతాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రుణమాఫీ అమలుపరచకుండా రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, దీనికి నిరసనగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాను చేపట్టామని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలు అమలుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అంటే ఆయనకు తెలిసింది వాగ్దానం నిలబెట్టుకోవడం కాదు, గుర్తిస్తున్నాను. కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలంతా కూడా సమన్వయంగా శివకుమార్ గారు 100 మీటర్స్ వస్తే మీ పోరాటం జరుగుతుందని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన రాజశేఖర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే పరిస్థితి గారు హైటెక్ పరిపాలన తీసుకొస్తాను, ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలించడం ఎవ్వరు పరిపాలించరు, ఎవ్వరి వల్ల కాదు, నాకు అనుభవం ఉంది, నేను పరిపాలిస్తానని చెప్పి ఇంటర్నేషనల్ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి రైతులకు, డ్వాక్రా మహిళలకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా మభ్యపెట్టి మరి గెలిచిన తర్వాత వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఎంతసేపటికి సీమాంధ్రాన్ని సింగపూర్లో చేస్తానని చెప్పేసి చెప్పడం, మరి రైతుల్ని ఒక పక్క వదిలిపెట్టేసి, మరి అలాగే స్టూడెంట్స్ వదిలిపెట్టేసి, డ్వాక్రా మహిళలు వదిలిపెట్టేసి, మరి ఆయన ఎంతసేపటికి సింగపూరే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు, ఈ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయకుండా ఎంతసేపటికి నేను జపాన్ లాగా చేస్తా, సింగపూర్ లాగా చేస్తానంటే ఎవరికి కావాలి సింగపూర్, ఎవరికి కావాలి జపాన్? మనకు కావాల్సింది రైతులు బాగుండాలి, డ్వాక్రా మహిళలు బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అది మనకు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఎప్పుడు కూడా ఏ రైతు కల్లో నీళ్లు రాకుండా, ఏ మహిళ కల్లో నీళ్లు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు కూడా రైతుల వెంట, మహిళల వెంట, తర్వాత పేద ప్రజలు ఉంటారని చెప్పేసి ఈ రోజు మహాధర్నా చేపట్టాం. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వెంటే ఉంటారు తప్ప ఎవరి వెంట ఉండరు. ఏది ఏమైనా చంద్రబాబు గారు ఎన్నో మోసాలు చేశారు. అయ్యా, ఈ మోసాలకి చేయొద్దు, మీరు ముందుగా రైతులను చూడండి, డ్వాక్రా మహిళలు చూడండి. జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు స్థానిక మార్కెట్ సెంటర్లోని సైనిక భవన్ నందు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుండి యుద్ధంలో గాయపడిన అమరులైన జవానుల గౌరవార్థం పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విశాల హృదయంతో ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇవన్నీ మీరు డిసైడ్ చేసి తిరిగమ్మా కొంచెం తిరిగి మరి మా జిల్లా సైనికులపై అవసరం, అలాగే వారి స్టాఫ్ అంతా వచ్చి నాకు రావడం జరిగింది. గతంలో కూడా నేను ఇక్కడ వచ్చాను, ఒకసారి కాంటినెంటల్ రావడం జరిగింది. ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి సిద్ధులతో పాటిస్తున్నాం. సో చిన్నప్పుడు స్కూల్స్లో కూడా మేము తీసుకుని షర్ట్ పెట్టుకుని నేవీ బ్లూ వైట్ అండ్ రెడ్ ఇది
ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ ర్యాలీ ప్రౌడ్గా చూస్తుంటాం. సో ఈరోజు దాని ఇంపార్టెన్స్ మరింత తెలుసుకున్న తర్వాత దాని గురించి నాకు పక్క మరింత పెరిగింది. ఎస్పెషలీ ఈరోజు మీ అందరూ మాట్లాడుతూ ఉంటే మీ అంతా కూడా మీ యొక్క విలువైన జీవితాన్ని, విలువైన సర్వీసెస్ని దేశ పరిరక్షణలో, దేశ భద్రత కొరకు, దేశ సరిహద్దులు కాపాడటంలో మీ సేవలు మాకు అందించారు. భారత పౌరులుగా, దేశ పౌరులుగా జన్మించినందుకు మరి మీ యొక్క ఆ బాధ్యతని దేశం కొరకు మీరు అందించిన సేవలు ఎంతైనా విలువైనవి. ఎస్పెషల్లీ అందరి ఆమోదంతోనే నవ్యాంధ్ర రాజధానికి భూసేకరణ జరుగుతున్నదని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక R&B అతిథి గృహంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశమైన కమిటీ సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ రైతు నష్టపోకుండా రైతు కూలీలకు జీవనాధారం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా భూసేకరణ జరుపుతామని వారు తెలిపారు. ఏదైతే ల్యాండ్ పూలింగ్ విధానంలో గ్రామాలు ఒక బౌండరీస్ని ఎంపిక చేయడం జరిగిందో, ఆ బౌండరీస్లో ఉన్నటువంటి జరీబీ భూములకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల రైతులు, నాయకులు వారందరూ కూడా ఈరోజు స్పీకర్ గారు కానీ ఈ యొక్క ల్యాండ్ పూల్ సబ్ కమిటీ మేము మా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా రావెళ్ల కిషోర్ బాబు గారు, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, ఆయా గ్రామాల నుంచి రైతు సోదరులు, రైతు నాయకులు అందరూ కూడా ఈరోజు సమావేశం అవటం జరిగింది. దాంట్లో ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనని, ఆందోళనని, తాత ముత్తాతల నుంచి వారికి ఉన్నటువంటి వారి పెద్దలు చెప్పినటువంటి పదాలను కానీ, వారి దృష్టిలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని బట్టి కానీ భవిష్యత్తులో ఒక ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా వారు చెప్పేది కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు ప్రకటిస్తే మేమేం మాట్లాడాలనేటువంటిది మాకు ఒక ఆలోచన వస్తుంది అనేటువంటిది కూడా వారు వ్యక్తం చేశారు. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు వారు భూములు ఇవ్వటానికి అనాసక్తి వ్యక్తం చేయటం జరిగింది. మేము కూడా నిన్న మా స్పీకర్ గారు శివప్రసాద్ గారితో ఒకసారి సమావేశమయ్యారు. ఈరోజు తిరిగి మళ్ళా స్పీకర్ గారు సబ్ కమిటీ ముందు సమావేశానికి కూడా వారు వచ్చారు గౌరవంగా. మూడవది రేపు ముఖ్యమంత్రి గారితో కూడా వారి యొక్క ఆలోచనలు షేర్ చేసుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రమ్మని మేము కోరటం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం సత్వరమే స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ MRPS ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి వెళ్లకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్పించాలి హాస్టల్లో మౌలిక సదుపాయాలు, కల్పించాలి హాస్టల్లో మౌలిక సదుపాయాలు. జిల్లాలో ఉండబడే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి MRPS, MSF డిమాండ్ చేస్తూ ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 65 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా రాజ్యాంగ ఫలాలు భారత రాజ్యాంగం ఇచ్చిన రాయితీలు ఇప్పుడు కూడా అన్ని వర్గాలకు చెందట్లేదు. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీ విద్యార్థులు మాకు హాస్టల్లో అన్నం లేదని చెప్పేసి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మాకు హాస్టల్లో పడుకోవడానికి చాపలు లేవని చెప్పేసి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు హాస్టల్లో ఉంటున్న బాలికలకి స్నానాలు చేయడం కోసం మాకు దొడ్లు కట్టించండి, ఉన్న దొడ్లకి తలుపులు పెట్టని చెప్పేసి ప్రభుత్వం మీద పోరాటాలు చేసే పరిస్థితికి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల
విద్యార్థి బిడ్డలు ఈరోజు ఉన్నారు. ప్రభుత్వాలు ఆడంబరంగా వేల కోట్లు మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము, వాళ్ళకి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. కోసం వాళ్ళ సబ్బుల కోసం చేపల కోసం ఉద్యమాలు చేసే పరిస్థితి ప్రభుత్వం నెట్టబడతా ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి హాస్టల్లో సక్రమైన వసతులు ఏర్పాటు చేయండి, వాళ్ళకి సొంతంగా బిల్డింగ్లు కట్టించండి, వాళ్ళకి సొంతంగా వాళ్ళకి చదువుకునే అవకాశాలు కల్పించండి, వాళ్ళకి మౌలిక వసతులు సక్రమంగా మీరు ఒక అవకాశం కల్పిస్తే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చక్కగా చదువుకొని ఈ దేశ భావి భారత పౌరులుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇట్లా కాకుండా మీరు వేరే విధంగా పోతే వాళ్ళు సమాజ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే ఈ సమస్యల మీద స్పందించకపోతే విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా ఏకం చేసి ఎంఆర్పిఎస్ మీ మీద దండురా మోగిస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఈస్ట్ ట్రాఫిక్ సిఐ రత్నస్వామి తెలిపారు. దీనిలో భాగంగా నేడు రైల్వే స్టేషన్ వద్ద అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా అధిక ఆటో ఛార్జీలు వసూలు చేయడాన్ని నియంత్రించేందుకే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నామన్నారు. దీనివలన ఈ ప్రాంతాలలో తిరిగే ఆటోలపై నిఘా ఉంటుందని సిఐ తెలిపారు. పట్టణం రాజధాని కావడానికి రూపుదిద్దుకుంటున్న సందర్భంలో ఇతర అన్ని పెద్ద నగరాల్లో వల్లనే రైల్వే స్టేషన్ వద్ద నుంచి ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ సిస్టాన్ని ప్రారంభించడానికి గుంటూరు అర్బన్ ఎస్పీ గారు సూచనలు ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర పోస్ట్ని అవుట్ పోస్ట్ని తయారు చేయించి దానికి తగినట్లుగా దానికి అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎవరైతే ట్రైన్స్ నుంచి వస్తారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆటోదారులు ఆటో నడిపేవారు వారికి కిరాయిల కోసం ఇబ్బంది పెట్టకుండా ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు గాను అదేవిధంగా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే ఆటో వ్యక్తులు డ్రైవర్స్ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడినా వాటిని నిరోధించేందుకు అనుగుణంగా ఇది ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయబడింది. గుంటూరు అర్బన్ ఎస్పీ గారు శ్రీ రాజేష్ కుమార్ గారి సూచనల మేరకు అదేవిధంగా డిఎస్పీ ట్రాఫిక్ ఆదేశాల మేరకు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడానికి అన్ని తయారు చేస్తున్నాం. అతి త్వరలో దీన్ని షార్ట్ వైడ్ ప్రారంభోత్సవం ఇది ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంది. QTV న్యూస్లో ఇప్పుడొక విరామం.